కొత్త మాస సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ వివిధ ప్రాంతాల్లో కానీ జిల్లాల్లో కానీ కొత్త అమావాస అంటే నూకాల తల్లి జాతర. ఆ జాతరను ముగించుకొని అందులో ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో నూకాల తల్లి జాతర అనేది చాలా విశిష్టంగా భాగంగా కనితి గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో కనితి గ్రామంలో గౌరీ సంఘం ఒక ప్రధానమైన సంఘం. ఆ సంఘం ఆధ్వర్యంలో మాకు అన్ని దేవతల్లో సంఘాల్లో మన కనితి గ్రామంలో 18 కులాల గ్రామాల్లో 18 కులాల కులస్తులు ఉన్న గ్రామంలో నూకాల తల్లి సంబరం ఈ రోజు గౌరీ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి గౌరీ రామాలయం నుంచి పొద్దున్నుంచి అమ్మవారికి నూకాల తల్లి విశేష పూజలు కానీ అనేక కార్యక్రమాలు కానీ జరగడం జరిగింది. సాయంత్రం 108 ఘటాలు ఇక్కడ ఉన్నాయండి. ఘటాలతోని ఈ పోతుని నిలగెట్టి పోతురాజుని తీసుకొని వెళ్ళి అమ్మవారిని జాతర జరిపి ఇంకో గంట అరగంటలో కానీ ఊరేగింపు జరిగి విశేషంగా జాతర జరిపి ఈ ప్రాంతాన్ని అందరూ బాగుండాలి, అందరూ చల్లగా ఉండాలని కోరుకునే ఈ మా సంఘం ఆధ్వర్యంలో నేనొక్కనండి. అలాగే కనితి గ్రామ కమిటీ అధ్యక్షులు కూడా ఉన్నానండి. అలాగే గౌరవ అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు, సంఘం ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా ఉన్నారు కొంతమంది, అలాగే గ్రామ కమిటీ సభ్యులు కూడా కొంతమంది ఉన్నారు. ఇది యాక్చువల్గా ఇది సమైక్యంగా చేసుకునే పండుగలైనా సరే ఈ నూకాల తల్లి సంబరం అనేది కనితి గౌరీ సేవ ఆధ్వర్యంలోనే ఇప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతుంటదండి. ఈ సంఘానికి ఇది ఈ జాతర ఇక్కడ ఘటాలు కానీ ఊరేగింపు కానీ ఇక్కడ సదన పట్టు కానీ అలాగే పద్దేస్తెల్లం పండుగ సదన పట్టు కానీ ఇక్కడ నుంచే జరుగుతుంటండి. ఇవన్నీ అందరూ సంతోషంగా చాలా ఇప్పుడు మీరు ఇంకా తెలియదు గుడి దగ్గరికి వెళ్తే చాలా మంది జనాలు ఎక్కువ మందిలో ఉన్నారు, అధిక సంఖ్యలో ఉన్నారు. గ్రామ కమిటీల నుంచి అందరూ ఉన్నారు. ఇంచుమించు